బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. గ్రాండ్ ఫినాలేకి చేరువవుతున్న కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతోంది. మరో 2 వారాల్లో ఈ గేమ్ షోకు ఎండ్ కార్డ్ పడుతున్న నేపథ్యంలో ఈ వారం బిగ్ బాస్ ప్రేక్షకులకు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వారం ఆశ్చర్యానికి గురిచేసే ఎలిమినేషన్ జరిగినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటి వరకు వచ్చిన ఎలిమినేషన్స్ అన్ని ఊహించదగినవే అయినా ఈ 13వ వారం ఎలిమినేషన్ మాత్రం పూర్తి భిన్నంగా జరగబోతోందట. ఈ వారం ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నారట. ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు? ఆ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కావడానికి కారణమేంటో చూద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో టెన్షన్ హై లెవెల్లో ఉంది. ఇక టికెట్ టు ఫినాలే రేసు ప్రారంభం కావడంతో రణరంగంలా మారింది. హౌస్ మేట్స్ అందరూ తమ తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ఒకరిపై మరొకరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే 13వ వారం నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్ లో నెలకొన్న టెన్షన్ ను మరింత పెంచింది. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ 2 పేర్లు ప్రకటిస్తూ కారణాలు చెబుతూ బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సి వచ్చింది. దాంతో హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఉత్కంఠ భరితంగా సాగిన నామినేషన్స్ లో చివరికి సంజన గల్రాని, రీతూ చౌదరి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి, తనూజా పుట్టస్వామి, భరణి శంకర్ నామినేషన్ లో చేరారు. ఈసారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ లో ఉండడంతో హౌస్ లో టెన్షన్ పీక్స్ కి చేరుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో తాజా పరిస్థితి పూర్తిగా రణరంగంలా మారింది. ఆన్లైన్ పోల్స్, యూట్యూబ్ పోల్స్, వీక్లీ పనితీరు ఇవన్నీ పరిశీలిస్తే ఈ వారం బయటకెళ్లాల్సింది సుమన్ శెట్టి లేదా సంజన అని చాలా మంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా షాకింగ్ గా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ వారం హౌస్ నుంచి బయటకెళ్లబోతున్న కంటెస్టెంట్ రీతూ చౌదరిగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ వారం ఓటింగ్ లో రీతూ చౌదరి టాప్ 2 లో నిలిచిందని అనేక పోల్స్ చూపిస్తున్నాయి. డిమాన్ పవన్ తో లవ్ ట్రాక్, ఎమోషనల్ కంటెంట్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ బిగ్ బాస్ రీతూని షోలో బాగా ప్రోత్సహించాడని ప్రారంభం నుంచి టాక్ ఉంది. కానీ గత వారం రీతూ వర్సెస్ సంజన గొడవ హౌస్ లో హీట్ పెంచినప్పటికీ ఆ గొడవ బయటికెళ్లాక ప్రేక్షకుల వైఖరి రీతూ పట్ల మారిపోయినట్టు కనిపిస్తోంది. డిమాన్ పవన్ తో రీతూ ఎక్కువసేపు దగ్గరగా ఉండడం, రాత్రి టైం ప్రైవేట్ బిహేవియర్ షోలో కనిపించడం చాలా మంది ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. సంజన ఈ విషయాన్ని ఓపెన్ గా హౌస్ లో చర్చించడంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. సంజన చేసింది తప్పే అయినా రీతూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఎదిరించిన తీరు నెటిజన్లకి అంతగా నచ్చలేదు. దాంతో ఆన్ స్క్రీన్ సపోర్ట్ రీతూకొచ్చిన సోషల్ మీడియాలో మాత్రం సంజనకు భారీగా సపోర్ట్ లభించింది. సంజనకొచ్చిన అత్యధిక ఓటింగ్ తో ఆమె టాప్ జోన్ లోకి వెళ్లగా రీతూ మాత్రం అంచనాలకు విరుద్ధంగా డేంజర్ జోన్ లో పడిపోయింది. దీంతో బిగ్ ట్విస్ట్ గా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది రీతూయేనన్న సమాచారం బయటకొచ్చింది. రీతూ టాస్కుల్లో ఎప్పుడు గట్టి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్. ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్కుల్లో కూడా టాప్ 2 వరకు వెళ్లింది. అయినా కూడా బిగ్ బాస్ లో విజయానికి కేవలం టాస్కులు ఒక్కటే కాదని బిహేవియర్, మెచ్యూరిటీ, పబ్లిక్ కనెక్షన్ కూడా ముఖ్యమని రీతూ అవుట్ అయిన తర్వాత స్పష్టమయ్యేలా ఉంది. రీతూ ఎలిమినేషన్ వార్త హౌస్ లో మాత్రమే కాదు ప్రేక్షకుల్లో కూడా పెద్ద షాక్ గా మారింది. ఈ ట్విస్ట్ వల్ల హౌస్ డైనమిక్ పూర్తిగా మారుతుందని అంతా భావిస్తున్నారు. చివరి వారాల్లో ఇంకా ఏమేం ట్విస్టులు వస్తాయి అనేది వేచి చూడాలి.